నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండి, దోశ పిండితో పులిబొంగరాలు లేదా బొండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనకి కొద్దిగా ఇడ్లీ పిండి ఇలా మిగిలిపోతూ ఉంటాయి కదా, సో ఈ రెండింటిని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒకదానితో ఒకటి మిక్స్ చేసుకుందాం. మామూలుగా బోండాలు అంటే మనం సపరేట్గా వాటిని గ్రైండ్ చేసుకుంటామంటే మినపప్పు, బియ్యం కానీ లేకపోతే మైదా తీసుకొని అలా ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఈ విధంగా మిగిలిపోయిన పిండితో కూడా మనం బోండాలు చక్కగా చేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసిన తర్వాత పిండి కొంచెం జారుగా అనిపిస్తే అరకప్పు మైదా పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ అవసరమైతే ఇంకొక 2-3 స్పూన్లు కూడా మైదా యాడ్ చేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 స్పూను, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది కంపల్సరీ ఏం కాదు. ఇప్పుడు వీటిని అన్నిటిని మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మైదా అనేది సెట్ అవుతుంది, పిండి గట్టిపడుతుంది. ఈలోగా ఒక క్యారెట్ని షెడ్ చేసి పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత మనం తురుముకున్న క్యారెట్, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు నానబెట్టుకుని అది కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి, వీడియోలో మిస్ అయింది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. పిండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని చేత్తో కానీ స్పూన్తో కానీ చిన్న ముద్దల్లాగా డ్రాప్ చేసుకోవాలి. ఇది ఇలా డ్రాప్ చేయగానే వెంటనే మీరు టర్న్ చేయొద్దు. 2 నిమిషాల తర్వాత మరోవైపు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూడడానికి ఇవి ఒకదానితో ఒకటి అతుక్కున్నట్లు ఉంటాయి. కొద్దిగా వేగిన తర్వాత గరిటెతో మనం ఇలా సపరేట్ చేస్తే ఒక్కొక్కటి విడిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా మీడియం టు హై ఫ్లేమ్లో వీటిల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి ఎంత బాగా ఉన్నాయో. వీటిని పేపర్ టవల్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. లోపల మీకు ఎలా ఫ్లఫీగా ఉందో చూపిస్తాను. చూడండి లోపల ఎంత బాగా పొంగిందో. అంతే, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ సడన్గా పిల్లలు స్నాక్ అడిగితే ఈజీగా చేసి పెట్టేసేయచ్చు ఈ బొండాలు లేదా పులిబొంగరాలు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.